కంచుకొస్తావా మంచుకొస్తావా దేవ్ అండ్ చాహత్ సూపర్ చేశారు. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసి చైర్ మీద తీసుకోవడం అది హైలైట్ ఈ సాంగ్ కి. ఎప్పుడు ఇలాంటి పాటలు పెడతారేంటి? మంచి మెడ్లీ పెట్టొచ్చు కదా. మెడ్లీ చేస్తానంటే ఇలా చూస్తావేంటి? ఈ ఇడ్లీ అమ్ముకునేదానికి మెడ్లీ కావాలి. నేను డైటింగ్ చేసి సన్నమయ్యాను. ఎలా ఉన్నాను? బాడ్ ఫ్లో వచ్చిన కోడిలా ఉంది. చిలకలాగా భలే ఎనర్జెటిక్ ఉంటుంది సోనియా, తెలుసా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా సోనియా? లేదు, జస్ట్ 5 years నుంచి. సడన్ గా మారిపోయావు. వీధి కుక్క కరిచింది. నేను నీకేం ఉపకారం చేశాను రా? రాహుల్ అండ్ ప్రియాంశి మీరు ఇచ్చిన ఎఫెక్ట్ బ్రిలియంట్. మీ పర్ఫార్మెన్స్ లా ఇంటెన్సిటీ చాలా బాగుంది. అనిష్ అండ్ ఆప్తి మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. ట్రాన్స్ఫార్మర్ ఆడుతున్నట్టుంది. ముకుల్ చైతన్య చాలా ఎనర్జెటిక్ చేశారు. బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. సేవ్ బర్డ్స్ సేవ్ నేచర్ అన్నది. రే మీరు వాడే ఆ ఫోన్ వల్ల దాని నుంచి వచ్చే ఆ రేడియేషన్ వల్ల మా అమ్మని మీ పొట్టల్లో పెట్టుకున్నారు కదరా. మీ స్వార్థానికి మా ఇంటి పెద్ద దీపాన్ని ఆర్పేశారు కదరా. మీ ఇద్దరు డాన్సర్సే కాదు, మీ ఇద్దరు గ్రేట్ పర్ఫార్మర్స్. కొరియోగ్రఫీ చాలా బాగుంది, క్లీన్ గా ఉంది. నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోద్దే, నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోద్దే, నేనెక్కడున్నానో వెతికితేవే లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచ్చేవే. This is one of the best performance I've seen in my 2 seasons of D. నిన్ను కన్నది ఎవడే పిస్తా 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 క్యాడో కోటింగ్ ఇస్తా 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 నిన్ను కన్నది ఎవడే పిస్తా 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 క్యాడో కోటింగ్ ఇస్తా 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 ఇస్తా. For us this is OG performance. యావండి ఏంటి నువ్వు లేడు కదా, మన ఇద్దరం లవ్ ట్రాక్ వేసుకుందామా? నువ్వు ఆడేస్తే లవ్ ట్రాక్ అంటారు, నువ్వు నేనేస్తే లో ట్రాక్ అంటారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనసులో మాట చెప్పు. నువ్వు సామాన్యుడు కాదురా. యావండి నోట్లో కూడా ఇంకా 4 వచ్చిందో లేదో తెలియదు, అప్పుడే పెళ్ళా? పళ్ళుడే టైం వచ్చింది, మళ్ళీ 4 వచ్చిందో లేదా? పెళ్లి తీసుకుందాం భాస్కర్. ఇవాళ ఫస్ట్ నైట్, సరే తర్వాత చూద్దాం. కొత్త ఉన్నట్టు
రైతు బజార్లో కూరగాయలు ఏరుకుందా ఏందే పని? రా లోపలికి. ఒక ఆడపిల్ల వచ్చి ఇక్కడ ఒంటరిగా కూర్చుంటే వచ్చి రమ్మనడానికి సిగ్గు లేదా? నువ్వేనా యాక్టింగ్? నేను చేస్తా జూజూబి. 4 రోజుల కింద మా నాయన చచ్చిపోయింది సార్. మా నాయన కోరిక ఏంటంటే ఎస్టికల్ తీసుకుపోయి ఒక దాంట్లో కలుపురా అని చెప్పిండు. ఇక మా బాబు ఫోన్ చేద్దాం ఏడున్నాడేమో. హలో బా చెప్పురా. నాయన చచ్చిపోయింది కదా మన 4 రోజుల కింద. మళ్ళీ వచ్చిండా? అదే నాయన ఎట్లు ఉండేటోడే. వీధిలో పోతా అంటే అందరు బయటకు వచ్చి చూసేటోళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? ఊర్లోకి ఎస్ఐ చెమటలు పట్టించిండే. ఎట్లనే మొత్తం ఫ్యాన్ బంద్ చేసి ఇంట్లేసి తాళం వేసిండు. నా పేరు కవిత. నాకు చిన్నప్పటి నుండి టీవీలో కనబడాలని ఒకటే కోరిక. ముక్కొక్కరు మూతొక్కరు ఉన్నోళ్ళని మాత్రమే తీసుకుంటారు. మాట్లాడాలంటే అది ఎలా ఉందయ్యా? సంవత్సరానికి 54 శుక్రవారాలు. 52 నేను ఎప్పుడు మాట్లాడినా మైకు భయపడేది. ఫస్ట్ టైం నేను భయపడతా. నేను కూర్చుంటాయనా. నేను వెళ్తానండి. పోతాను. ప్లీజ్ వెల్కమ్. కొత్తగా పెళ్ళయించంట. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. ఏం టెన్షన్ గా ఉందా? నాకు లేదు, ఈడుకుంది. ఏదో 4 డైలాగులు ఇచ్చావంట, నన్ను అడుగుతున్నాడు వెనక. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ రోజు మావిడ పుట్టినరోజు. మీ అందరి సమక్షంలో కేకు కట్ చేయిస్తా. బంగారం అయ్యో కొంపలంటూ పోయేసా. లేచిపోయిందా? ఉందండి కొద్దిగా ఈ రోజు పుట్టినరోజు కదా. రమ్మని బార్డర్ చూపించమంది. కొత్తసారి బార్డర్ ఎట్లాగుంది చూస్తానంది. బార్డర్ దాటింది. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఏమేమో నాకు అర్థం కాదు. రమ్మంటే రాడు. నేను వచ్చాను, నువ్వు వచ్చావు, ఓలేటి లక్ష్మి వచ్చింది, వాళ్ళ అసిస్టెంట్ వచ్చాడు. ఏది ఒకసారి వచ్చి పోమ్మా నువ్వు. ఇదేంటి సడన్ గా నాకు ఫేమ్ వచ్చి వెళ్ళిపోయినట్టు అలాగెళ్ళిపోయింది. ఒక ముద్దు పెట్టుకోవచ్చా? అలాగే నీ గురించి నాకు అన్ని తెలుసు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. మా మామయ్య వచ్చే టైం అయిపోయింది. మీ మావయ్య అంటే అంత భయమా? మా మామయ్య ఏమనుకున్నారు? మంగపతి. మీ మావయ్య మంగపతి అయితే నేను పశుపతి. మంగపతి. మా ఆవిడ పేరు మంగ, అందుకే దాని పతినయ్యాను మంగపతి అని పేరు పెట్టారు. చెక్ మీరు ఓడిపోయారు. నిజమయ్యా, మీరు గుర్రాన్ని గమనించలేదయ్యా. నీ ఆవిడ ఎవరితో లేచిపోయింది, అది గమనించలేదు. నీ కొడుకు బయట సిగరెట్ కాస్తాడు, అది గమనించలేదు. నీ కూతురు ఎవరితో లేచిపోయి పెళ్లి చేసుకుంది, అది గమనించలేదు. నీ గుర్రాన్ని మాత్రం గమనించావు. హలో చందు, ఇప్పుడు ఫోన్ చేసావేంటి? మా మామయ్య ఉన్నాడు ఇంట్లో. ఫోను కస్టమర్ అన్నయ్య, కస్టమర్ కేర్ అన్నయ్య. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఎందుకు పిలిచావు? ఇక్కడ రిబ్బన్ కట్ చేయాలి. ఎవరన్నా సెలబ్రిటీ ఉంటే బాగుంటదని మిమ్మల్ని పిలిచాము. నన్ను పిలిచినప్పుడు ఆన్ ఎందుకు పిలిచావు? ఈ తాడి చెట్టాడు ఈడు సెలబ్రిటీయా? ఈడు ఇదిలో వాళ్ళకి ఈడు మొహం ఏటో తెలదు. ఈడంటావా ఈ చెట్లో దీపాలు లైట్లు పట్టుకుపోయి వాళ్ళ ఈడున్నాడు. మొగుడు పిల్లలు ఏదో మాట్లాడుకుంటుంటే గోదావరి కొట్టుకాడా గన్నేరు పప్పు అమ్ముకుండి మొహం వేసుకుని మధ్యలో వచ్చేవిట్రా బోడేదవా. మొత్తానికి 2 టీములు ఉన్నాయి. ఏదో ఒక టీంలో జాయిన్ అయిపోద్ది. ఇతను ఎవరో పెద్ద మనిషి లాగా ఉన్నాడు, ఇంతవరకు ఏ తప్పు చేయని వాళ్ళ కనపడుతున్నాడు. ఏమో కొంచెం మీరు ఒప్పుకుంటే మీ టీంలో చిచ్చి అవుతారా? ఎవడు అడిగాడే నిన్ను? మాది హర్భజన్ సింగ్, ఇడిది పౌభజన్ సింగ్. ఏ బల్ల 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 నరేష్ గారిది పెద్ద ఇల్లే. మా దగ్గర ఒకటి ఫ్రిడ్జ్ ఉందమ్మా, అది కరెంట్ బిల్లు రాదు. ఎలా? అది పనిచేయదు కాబట్టి కరెంట్ బిల్లు రాదు. అరిచిలకమ్మ చిటికయ్యంట
నువ్వు రాగాలే పాడాలంట. You will be there in the top singers. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. నరములు బలహీనత, పిత్తము కంటి క్షీణత అన్ని మీకే ఉన్నాయి. రాఘవ గారు భయం పోవడానికి ఏదన్నా మూలుకుందా? ఉన్నాయి. అయితే వేసుకోండి, ఎందుకు భయం భయంగా చేస్తున్నా? ఏం లేదు, దాని మీద బ్యాలెన్స్ చేసుకొని ఈ పిల్లోస్ ఉంది కదా, ఈ పిల్లోస్ తో కొట్టాలి. 3, 2, 1 గో. 3, 2, 1 గో. We are friends. We are friends. Come on, Bera garu. Cante. హాయ్ గాయ్స్, యూజువల్లీ నేను సినిమాలకి టమాటోలు ఇస్తూ ఉంటాను, కానీ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి టమాటోలు ఇస్తాను. ఇదేంటి బ్రదర్ భజన? సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న ఆర్టిస్ట్ కి టమాటోలు ఇవ్వబోతున్నాను. సరే ఇవ్వు తొందరగా. సో ఫస్ట్ బుల్లెట్ భాస్కర్ గారికి. బుల్లెట్ భాస్కర్ కి అయితే టమాటాలు కాదు, గుడ్లు కూడా ఇసిరేయాలి. మీ స్కిట్లకి పెద్ద ఫ్యాన్ నేను. సరే ఒక్క నిమిషం, మీరు పూల చొక్క మరేంటి గల్ల చొక్క వేసుకొచ్చారు అంటాడు. యాంకరింగ్ చూస్తున్నాను, ఐఎమ్ క్లోజ్లీ అబ్జర్వింగ్. నాకేమనిపించింది, కొంచెం మెమరీ తగ్గింది. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు రిటైర్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. సుమా అడ్డాకి రాబోతున్నారు ఓదెలా 2 మూవీ టీమ్. మహేష్ ఏ వాడుతుంటాడు ఎక్కువగా? సుదర్శన్ ఏం వాడతావు? కోకోనట్ ఆయిల్. ఆవిడ్ని ఇతను ఒక సినిమాలో రేప్ చేయబోతాడు. ఇతన్ని రేప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమంటున్నారంట అంటున్నాడంట. నువ్వు ఇవ్వలేదు సుదర్శన్ అన్నారంట రాత్రివేలు గారు. ఇచ్చాను సార్, మానిటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందని చూసుకుంటా అన్నాడంట. మహేష్ మహేష్ చిన్న చిన్న సహాయాలు చేయాలి కదా. నెలకు 2 సార్లు వస్తే ఈ పనులే ఉంటాయి. టీనేజ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? టీనేజ్ అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. అవును మహేష్, నువ్వు కూడా చెప్పుండొచ్చు కదా అక్కడి నుంచి. నేను చెప్తాను, 2 చెప్పాడు. మీకు ఒక పనిష్మెంట్ వచ్చింది, హెబ్బాకి పెళ్లి చూపులు. అది పనిష్మెంట్ ఎందుకు అవుతుందండి? ఎవరికి పనిష్మెంట్? హెబ్బాకి పనిష్మెంట్. మమ్మీ ఈ రోజు నా పెళ్లి చాపలుగా. పెళ్లి చాపల రాజకుమారుడు లాంటి మొగుడు రావాలి అని ఇవాళ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. వాడు కుక్కల మీద వస్తాడా? రెక్కల కుక్కల మీద. నిన్ను కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వస్తాడు. మా ఓదెల వంశంలో అసలు ఎవరు ఎలాంటి పనులు చేయరు. కాపురాలు పిల్లలు పుడుతూ ఉంటారు. మా అమ్మాయి ఏ పనులు చేయాలన్నా వాడే చేస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఇంత మొరటుగా చేసావంటే నేను పిల్లని ఇవ్వను నీకు అసలు. వీటితో అంటే మొరటు కాకుండా సార్. మా అమ్మాయిని పెళ్లి చేసి నీ ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావు? కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. వాడిని ఎత్తుకో. సమాజం ఒప్పుకోకున్నా నేనైతే రెడీ. అమ్మాయి నువ్వు ప్రేమించింది పిల్లని కాదా తల్లినా? ఈ విషయం అగ్రహారం స్త్రీలకు తెలిస్తే ఉమ్మేస్తారు. ఏం చేస్తాడు తెలుసా? నెత్తిని దీన్ని కొట్టుకుంటున్నాడు.
అందులో రైల్వే స్టేషన్ ఈ సెటప్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు. ఆర్ట్ డైరెక్టరే కాదండి, మన మహేష్ సుదర్శన్ వాళ్ళు కూడా పెయింట్లు వేశారు దీనికి. శ్రీకాంత్ గారు, మీరు ఒక తండ్రి, మీకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళని మీరు తిట్టాలి. ఒకవేళ మీరు బాగా తిట్టినట్టయితే మీకు బర్త్ కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు నేను ఎందుకు కొడుతున్నానో చెప్పాలి. అయ్యో ఎందుకంటే పిల్లల్ని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. మీ మమ్మీ అయితే సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.